హైదరాబాద్ మణికొండలో హిట్ అండ్ రన్ కేసు నమోదైంది. మణికొండలోని పంచవటి కాలనీలో ఈ ఘటన చోటు చేసుకుంది. పిల్లలను స్కూల్ నుంచి తీసుకురావడానికి భవానీ స్కూటీపై వెళ్లింది. రోడ్ క్రాస్ చేస్తుండగా స్పీడ్ గా వచ్చి స్కూటీని కారు ఢీకొట్టింది. ప్రమాదం తర్వాత డ్రైవర్ కారు ఆపకుండా పరారయ్యాడు. రోడ్డు ప్రమాదం సీసీ కెమెరాలో రికార్డైంది. స్థానికుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. హైదరాబాద్ మణికొండలో హిట్ అండ్ రన్ కేసు నమోదైంది. మణికొండలోని పంచవటి కాలనీలో ఈ ఘటన చోటు చేసుకుంది. పిల్లలను స్కూల్ నుంచి తీసుకురావడానికి భవానీ స్కూటీపై వెళ్లింది. రోడ్ క్రాస్ చేస్తుండగా స్పీడ్ గా వచ్చి స్కూటీని కారు ఢీకొట్టింది. ప్రమాదం తర్వాత డ్రైవర్ కారు ఆపకుండా పరారయ్యాడు. రోడ్డు ప్రమాదం సీసీ కెమెరాలో రికార్డైంది. స్థానికుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. హైదరాబాద్ మణికొండలో హిట్ అండ్ రన్ కేసు నమోదైంది. మణికొండలోని పంచవటి కాలనీలో ఈ ఘటన చోటు చేసుకుంది. పిల్లలను స్కూల్ నుంచి తీసుకురావడానికి భవానీ స్కూటీపై వెళ్లింది. రోడ్ క్రాస్ చేస్తుండగా స్పీడ్ గా వచ్చి స్కూటీని కారు ఢీకొట్టింది. ప్రమాదం తర్వాత డ్రైవర్ కారు ఆపకుండా పరారయ్యాడు. రోడ్డు ప్రమాదం సీసీ కెమెరాలో రికార్డైంది. స్థానికుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మణికొండలోని పంచవటి కాలనీలో జరిగిన ఈ ఘటనకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్, ఈ ప్రమాదానికి కారణమైన కారు డ్రైవర్ ని అదుపులోకి తీసుకున్నారా? పోలీసులు ఏమంటున్నారు దీనికి సంబంధించి? మొత్తానికి చూస్తే రాయదుర్గం మణికొండ పంచవటి కాలనీలో కారు హిట్ అండ్ రన్ కూడా చేసింది. భవానీ అని ఒక మహిళ తన పిల్లల్ని స్కూల్ నుంచి ఇంటికి తిరిగి తీసుకొస్తుండగా ఒక్కసారిగా ఇన్నోవా కారు ఆమె బలంగా ఢీకొట్టి అక్కడి నుంచి పరారైంది. దీంతో స్థానికులు భవానీని హాస్పిటల్ కూడా తరలించారు. అయితే ఒక ఇన్నోవా కారుకు సంబంధించిన కారు ఇప్పటికే సీసీ ఫుటేజ్ కి సంబంధించి పోలీసులు తనిఖీలు కూడా చేస్తున్నారు. అయితే ఈ కారు ఆపకుండా వెళ్లిపోవడంతో స్థానికులు కూడా పూర్తిగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే పోలీసులు కూడా ఈ కారుని పట్టుకోవడానికి కూడా ప్రయత్నిస్తున్నారు. అయితే ప్రస్తుతం భవానీ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటుంది. అయితే కారుకు సంబంధించిన నేపథ్యంలో ఆ నంబర్ ఆధారంగా కేసును దర్యాప్తు చేస్తున్నామని చెప్పి మరోవైపు పోలీసులు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి మాత్రము పంచవటి కాలనీలో ఇన్నోవా కార్ హిట్ అండ్ రన్ చేయడము, మహిళ చాలా తీవ్రంగా గాయాలయ్యాయి. ప్రస్తుతం ఆమె పరిస్థితి మాత్రము చాలా విషమంగా ఉందని చెప్పి కూడా ఇటు డాక్టర్స్ కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే పోలీసులకు సంబంధించి చూస్తే మాత్రం ఒక ప్రత్యేకంగా టీం కూడా ఏర్పాటు చేశాం. ఈ ఇన్నోవా కార్ ఎక్కడి నుంచి ఎటువైపు వెళ్తుందనే దానిపైన కూడా దర్యాప్తు చేస్తున్నామని చెప్పి కూడా ప్రధానంగా ఇటు పోలీసులు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ కారు డ్రైవర్ మద్యం మత్తులోనే అతి ర్యాష్ గా డ్రైవింగ్ చేసి మహిళను ఢీకొట్టి పరారైనట్టుగా దీనికి సంబంధించి ఇటు కొంతమంది అనుమానం వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో త్వరలో ఆ డ్రైవర్ ని పట్టుకొని పూర్తిగా ఈ కేసుకు సంబంధించి అన్ని సాక్ష్యాధారాలు కూడా స్వీకరిస్తామని చెప్పి మరోవైపు పోలీసులు చెప్పిన నేపథ్యంలో ఆమెకు మాత్రం మెరుగైన వైద్య చికిత్స అందించేందుకు కూడా ఇటు దీనికి సంబంధించి ఇటు హైదరాబాద్ లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి కూడా తరలించారు. రైట్, థ్యాంక్ యూ పవన్.